మా సీడే వేరే. నువ్వు రైట్లో పోతేనే బాగుపడుతుంటాను, నేను లెఫ్ట్లో పోయి కూడా బాగుంటాను తెలుసా. నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు నేను, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తా. దెయ్యాలు ఉన్నాయి సార్, చేతపడి సార్, సార్ నీ జుట్టు ఎత్తుకొని పోయినా సార్, ఉండే జుట్టు కొట్టే పోయా. హల్లెలూయా. విశ్వాసముగా ఉంటామే బావే, ఎందుకంటే నా విత్తనము పరము నుండి నాలో నాటబడింది. ఎంతమంది నిన్ను దేవాలయం ఆపడానికి ప్రయత్నం చేసినా, బైబిల్ చదివేదానికి ఆప్ చేసినా, ఆ వాక్యం పని చేస్తానంటారు. ఎందువల్ల వాళ్ళు అంటున్నారంటే నువ్వు దేవుని విత్తనం కనుక నిన్ను ఎవరిని కూడా ఆపేదని కాదు. ఎందుకు ఆయన చెప్తున్నాడు, సీడ్ అట్లాంటిదిరా, సీడ్ అట్లాంటిదిరా, విత్తనం అది. ఆయన గమ్ముకు వచ్చి చూశాడు, వెనకాల వచ్చి అటే పోతున్నాడు వాడు మధ్య అంట. ఒకటి ట్యాక్స్ కలెక్టర్ అంట, ఆయన చూసినాడు, పోతారా చక్కరే చెట్టు మీద కూర్చున్నాడంట. వేసి వచ్చాడు, పదమా అంతే, ఆస్తి సగం 4 గంటలు ఎవడన్నా ఇస్తాడా? లోపల యాక్టివేట్ అయిపోయింది.